ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి పొగాకు రైతుకి బాసటగా పొగాకు రైతు గోడు ఆశాంతం విని రైతుకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం అంతా కూడా వారి కష్టాన్ని వినిపించడానికి, వారి కష్టానికి గొంతై దేశవ్యాప్తంగా వినపడేటట్టు చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వారిచ్చినటువంటి స్వాగతం ఒక అపూర్వ ఘట్టం. అలాగే నిన్ననే కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూటమిగా కూర్చుని ఒక ప్రకటన చేశారు. వారి ప్రకటనకి ఒక శరాఘాతం అనొచ్చు, లేకపోతే సరైన సమాధానం అనొచ్చు. అంటే పొగాకు రైతుని గంజాయి రైతులు అనేటువంటి మాట ఏదైతే అహంకారపూరిత శాసనసభ్యులు పత్రికా సమావేశాల్లో చెప్పారో నిన్ననే మేము చెప్పాం. వారు తక్షణమే పొగాకు రైతులకు క్షమాపణ చెప్పాలని. ఇవాళ పొగాకు రైతులందరూ కూడా వారి కళ్ళు తెరిచేలాగా, కళ్ళు తెరుచుకునేలాగా ఈ పర్యటనలో 2 కిలోమీటర్ల దూరం సుమారు 3 గంటల సేపు సాగినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట వారు నడిచినటువంటి తీరు చూసినట్లయితే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వం, రైతుని పట్టించుకొని ఈ ప్రభుత్వం, రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం, పంట వేయడానికి కనీసం యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఏ పంటకి కూడా, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, ఒక్కటి కాదు పొగాకు కానీ ఏ రైతుకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. వారి నోట వచ్చినటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక పంటకి గిట్టుబాటు ధర వస్తుంది, దానికంటే అధికంగా వస్తుంది, అది గంజాయి. పండించేది ఎవరంటే వారికే తెలుసు. గంజాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందని వారి పత్రికలే రాస్తున్నాయనంటే పండించేది ఎవరో తెలియని వాళ్ళ ఈ నాయకులు. గంజాయి పట్టుబడినటువంటి ప్రతి సందర్భాల్లో ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేటువంటి విషయం తెలిసినా కూడా యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి, గతంలో ఒక ఆయన అన్నాడు, మేము కనుక పోలీసులకి, గత ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో గంజాయిని నిర్మూలిస్తామనేటువంటి మాట. 2.5 సంవత్సరం అయింది, గంజాయి నిర్మూలన జరగలేదు. సాగు పెరిగింది. అధిక లాభాలు వచ్చేటువంటి పంట ఏదంటే గంజాయి అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి ఇంటికి వస్తాదనుకున్న పంటకి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు, లేకపోతే హార్ట్ అటాక్లో వచ్చినటువంటి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. గొప్పగా జరిగినటువంటి రైతు బాసటగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక కుట్ర ప్రయత్నం. అంటే ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి ప్రజలు కానీ ఆలోచించాల్సినటువంటి ఒక సంఘటన. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు వస్తే ఆయన హెలికాప్టర్ దగ్గర సెక్యూరిటీని కనీసం కల్పన చేయలేనటువంటి తీరు చాలా బాధాకరం. అంటే ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా విముఖత చూపింది. హెలికాప్టర్ దగ్గరికి ఆ జనాలు వెళ్ళి ఆయన్ని చుట్టుముడితే ఏ ప్రమాదం వస్తుందనేటువంటి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల యొక్క భయానికి కారణమైంది. ఒక ప్రీతమ నాయకుడిగా, పేదల పెన్నెదిగా, పేదవాడి కష్టం తన కష్టంగా భావించి పరిష్కరించాలని నిరంతరం ఆలోచించే నాయకుడికి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తాను. కనీసం ఒక రూప్ పార్టీ లేదు, జనాలు వచ్చి ఆయనపై పడుతుంటే అడ్డుకునేటువంటి పోలీసు వ్యవస్థ లేదు. అంటే ఈ వ్యవస్థలను ఎవరు ఏర్పాటు చేసుకున్నాం? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేస్తే పాలించేటువంటి వ్యక్తులకి కొన్ని అధికారాలు ఉంటే ఆ అధికారాలు దేనివల్ల ఆ వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించడానికి నీకు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని
కక్ష సాధింపు కోసం కాదు కదా. మీరు ఆ రోజు గగ్గోలు పెట్టారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు వస్తే కనీస బందోబస్తు కల్పించలేనట్టు, బందోబస్తు కాదు సెక్యూరిటీ మేము అడిగాం. మా నాయకుడు వస్తున్నాడు, సరైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయమని అన్నాం. హెలిప్యాడ్ కోసం పర్మిషన్ పెట్టాం, పర్మిషన్ ఇచ్చారు. సెక్యూరిటీ అరేంజ్ చేస్తానన్నారు. మరి అర్ధరాత్రి ఎందుకు మారిపోయింది? తెల్లవారుజాముకి ఎందుకు మారిపోయింది? వచ్చేటువంటి రైతులను అడ్డుకునేటువంటి బారికేట్లు పెట్టి పోలీసు వ్యవస్థని ఎక్కడ పెట్టాలి? నాయకుడికి సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిన పోలీసులు బోర్డర్లో వచ్చేటువంటి రైతులను అడ్డుకోవడానికి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించలేరని మీరు అనుకుంటున్నారు. రాత్రి అరేంజ్ చేసినటువంటి సెక్యూరిటీ తెల్లవారుజాముకి విత్డ్రా చేయడం అనేటువంటి చాలా బాధాకరం. మేము చూసాం, అడిగాం. లేదనుకుంటే మేమే పూర్తి స్థాయిగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. దానికి సమయం లేదు అంటే ఇది కక్ష కాదా? ఇది కుట్ర కాదా? ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణిచివేయాలనేటువంటి ఆలోచన కాదా? అంటే మీరు ప్రజల్ని అణిచివేస్తున్నారు, రైతులను అణిచివేస్తున్నారు. వారికి బాసటగా నిలిచేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీరు అడ్డుకున్నటువంటి తీరు చూస్తే పోలీస్ వ్యవస్థ ఇవాళ పోలీస్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్న రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థ. ఆ వ్యవస్థను మీరు పనిచేయనివ్వటంలే. ఆ వ్యవస్థ పైన మీరు ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో లేదా ప్రెజర్స్ చేస్తున్నారో దానివల్ల ఇవాళ చూసినట్లయితే ఒక్కసారి గమనించండి. హెలికాప్టర్ దిగితే ఒక భయం, మొత్తం అందరూ వచ్చి చుట్టుముట్టేస్తుంటే కనీసం అక్కడ కానిస్టేబుల్ లేరు, ఒక ఎస్ఐ లేడు. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వడంలో ఇది విఫలం కాదా? ఇది ప్రభుత్వం మరొకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను అడుగుతున్నాను, ప్రజలను కోరుతా ఉన్నాను, అధికారం ఇస్తే కక్ష సాధించడమే మా లక్ష్యమని ఫలించేటువంటి ప్రభుత్వానికి, అంటే ప్రజా అవసరాలను ఎక్కడా గుర్తించకుండా వాళ్ళ అవసరాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి అవసరాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి సంపాదన కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి ప్రయాణాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, అంటే ప్రజల కోసం కాదన్నట్టుగా ఇవాళ గోపాలపురంలో జరిగినటువంటి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకుడి యొక్క టొబాకో బోర్డు విజిట్ ఉందో చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వ్యవస్థల పట్ల ప్రజలకున్న నమ్మకం సడలిపోద్ది. వ్యవస్థలంటే ప్రజలు గౌరవిస్తున్నారు, వ్యవస్థలు నిష్పక్షపాతంగా మా కోసం పనిచేస్తాయని ప్రజలు ఆశించి మీకు ఆ జీతాలు వారు కట్టినటువంటి పన్నుల నుంచి వస్తున్నటువంటి ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మసాక్షిని అడగండి, మీ ఆత్మసాక్షిని అడగండి. మన ఉద్యోగం ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి, మనపై వస్తున్న ఒత్తిడి ఏమిటి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారు ఆలోచించాలి. రాత్రి అరేంజ్ అయినటువంటి సెక్యూరిటీ పొద్దునికి తగ్గిపోయిందనంటే, పొద్దునికి విత్డ్రా అయిందంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్ర కాదా? పాలకుడు చేసినటువంటి కుట్ర కాదా? ఈ కుట్ర రాజకీయాలతోటి ప్రతిపక్ష నాయకుడిని నిరోధించాలనేటువంటి ఒక కుటిల ఆలోచన కాదా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? రైతుల కోసం. మీరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించుంటే ఆయన వచ్చేటువంటి అవసరం లేదు కదా. రైతులు మరణిస్తూ ఉంటే వారిని మీరు సరిగ్గా వెళ్ళి ఓదార్చడమా లేకపోతే వారికి కాంపెన్సేషన్ ఇవ్వటమా చేసి ఉంటే వచ్చేవారు కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు వచ్చాడనంటే మీకు దడ పడుతుంది.